టెట్ అభ్యర్థుల కొరకు మనం నిన్న స్టార్ట్ చేసినాం. నౌన్స్ నేర్చుకున్నాం. ఈరోజు ప్రొనౌన్స్లో ఫస్ట్ ప్రొనౌన్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ నామవాచకానికి బదులుగా వాడేదని సర్వనామం తెలుగులో ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇందులో పర్సనల్ ప్రొనౌన్ ఉంది. నెంబర్ 1 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. అందులో నెంబర్ 1 పర్సనల్ ప్రొనౌన్స్. మీకు తెలుసు, మనం గ్రామర్ చెప్పుకున్నప్పుడు సబ్జెక్ట్లో నేర్చుకున్నాం. ఐ బి యూ దే ఈ షిట్, అవే ప్రొనౌన్స్. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ 3 పర్సన్స్. ఫస్ట్ పర్సన్లో మళ్ళీ సింగులర్ అండ్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్లో సింగులర్ సెల్ఫ్ వస్తే ఐ అంటే నేను, ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ప్లూరల్ అంటే వి, మేము. ఓకే, అండర్స్టాండ్? ఫస్ట్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటాడు. ఐ, వి అనే సింగులర్ ప్లూరల్. సెకండ్ పర్సన్ నేను, యు, నీవు లేదా మీరు, ఎక్కువ మంది ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్ ఉన్నారు. హీ, అతడు, నేను కాదు నువ్వు వాడు, అతడు థర్డ్ పర్సన్. షీ, ఆమె, ఇట్, అది. అదేవిధంగా ప్లూరల్లో దే, వారు. ఓకే, ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో 2 గుర్తుంచుకోండి. సెకండ్ పర్సన్లో 2 ఆల్సో, బట్ యూ. అండ్ థర్డ్ పర్సన్లో 3 సింగులర్స్ అండ్ 1 ప్లూరల్. ఇందులో 2 కైండ్స్ ఉన్నాయి. యొక్క అని అర్థం వస్తుంది. ఈ పాజిటివ్లో అట్రిబ్యూటివ్ అండ్ ప్రిడికేటివ్ అని 2 రకాలుగా ఉన్నాయి. అందులో ఐకి మై అని వస్తాయి. నాది, అవర్ మాది, యువర్ నీది, యువర్ మీది, హిమ్ అతనిది, హర్ ఆమెది, ఇట్ అది, దెమ్ వారిది. వి అనే తోటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రిడికేటివ్. ఓకే, ఇందులో మైన్, అవర్స్, యువర్స్, ఈజ్, హర్, దేర్, యొక్క. ఓకే, వారి యొక్క, నా యొక్క అనే అర్థం ఇక్కడ యొక్క అని అర్థం వస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్. ఈ రిఫ్లెక్సివ్లో ఐకి మైన్ వస్తే సెల్ఫ్ అనేది వస్తుంది. సెల్ఫ్ లేదా సెల్ఫ్ అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. మై సెల్ఫ్ అంటే నాకు, నేనే, నాది. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, మాకు, మేమే. యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. బహువచనాలకు సెల్ఫ్ వచ్చి చూసుకోండి. బహువచనాలకు సెల్ఫ్స్ అండ్ ఏకవచనాలకు సెల్ఫ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా పర్సనల్ ప్రొనౌన్స్ ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయమంటే ఏ విధంగా మనం చేసుకొని చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ మీకు 7. అందులో ఐవి, యూ, దే, ఈ షీట్ గుర్తుంచుకోండి. ఐవి అనేది ఫస్ట్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. ఓకే, దే అనేది థర్డ్ పర్సన్ బహువచనం, అండ్ ఈ ఇట్ అనేది థర్డ్ పర్సన్ ఏకవచనం. వాటి యొక్క ఆబ్జెక్ట్స్ చూసుకోండి అండ్ రిఫ్లెక్షన్ చూసుకోండి. ఓకే, ఇది పర్సనల్ ప్రొనౌన్స్. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ప్రొనౌన్స్లో మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ అంటే దిస్, దట్, దీస్, దోస్. దిస్ అంటే తెలుసుగా మీకు, నియర్గా ఉంటుంది. సింగులర్ అది నియర్గా ఉంటుంది. దిస్ ఇస్ మై బోర్డ్, దిస్ ఇస్ మై మార్కర్. దూరంగా ఉంటాయి. ఫార్ అవే అంటే దట్ ఈజ్ మై బోర్డ్, దట్ ఈజ్ మై మార్కర్. సో సింగులర్ అంటే ఏకవచనంతో కూడి దగ్గరగా ఉంటుంది. దిస్ ఏకవచనంతో కూడి దూరంగా ఉంటుంది. దట్ సింపుల్. అదేవిధంగా దీస్ అంటే కూడా దగ్గరే, బట్ బహువచనం అంటే ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్, దీస్ ఆర్ మై మార్కర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకోండి. దీస్ ఆర్ మై మార్కర్స్, దోస్ ఆర్ మై మార్కర్స్. దీస్కు దోస్ డిఫరెంట్. సింగులర్తో అయితేనో దిస్, అదే ప్లూరల్తో అయితేనో దీస్. అది ఇక్కడ దగ్గర నియర్గా ఉంటాయి, క్లోజ్గా ఉంటాయి. ఫార్గా ఉంటాయి, దూరంగా ఉంటే దోస్. ఓకే, సింపుల్ గుర్తులంటే దిస్ అండ్ దీస్, ది. ఓకే, దిస్ అనే సింగులర్, ఇది ప్లూరల్ అంటే ఇది దగ్గర ఉంటాయి. దట్ అండ్ దోస్ దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటుంది. ది దగ్గర ఉంటుంది. సింపుల్గా మీరు గుర్తుంచుకోండి. 2 దీలు దగ్గర ఉంటాయి, 2 దాదోలు దూరంగా ఉంటాయి. ఓకే, రైట్. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండిఫినెంట్ అంటే ఇక మనకు తెలుసు, మ్యాథమెటిక్స్లో తెలుసు. ఇండిఫినెంట్ సింబల్ అంటే అంతులేని. 1 ఒక 100 మెంబర్స్ ఉన్నారు. అందులో
ఎనీ వన్ అంటాం. నాన్, నోబడి, మెనీ, ఆల్, ఫ్యూ, సమ్, నథింగ్ ఖచ్చితంగా చెప్పలేం మనం. సో వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేటివ్ అంటే డబ్ల్యూహెచ్ మీకు తెలుసు. డబ్ల్యూహెచ్ హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ ఇటువంటి వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈచ్, నైదర్, నార్, ఐదర్ ఇటువంటి. నెక్స్ట్ లాస్ట్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే సేమ్ దీనిలోకి ఉంటుంది, ఈచ్ అదర్, ఈచ్ అదర్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ నథింగ్ బట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఒక రకంగా రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు.